హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ చెప్పబోతున్నా. సో ఈ డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అనేది బోర్డ్ ఎగ్జామ్కి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి కానీ నీట్ మెయిన్స్ వరకు ఈ డెరివేషన్ అసలు అవసరమే ఉండదు. ఫర్ అడ్వాన్స్, ఎక్స్క్లూజివ్లీ అడ్వాన్స్ పర్పస్ అండ్ ఇది బీఎస్సీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఓకే, అయితే మీకు కూడా తెలుసుకోవాలంటే డెరివేషను ఎలా వచ్చింది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అనేది చూడవచ్చు. సో కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ మనకి తెలుసు. PV ఈజ్ ఈక్వల్స్ టు 1/3 mNc² అంటారు కొంతమంది U² అంటారు. ఏం లేదు, C అయినా U అయినా అది RMS వెలాసిటీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను డెరైవ్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ ఒక క్యూబ్ తీసుకుందాం. ఒక క్యూబ్, ఈ క్యూబ్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం. సో లాట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ క్యూబ్. సో ఈ క్యూబ్కి ఈ ఫేస్ని నేను మన ఎక్స్పెరిమెంట్ కోసం ఈ ఫేస్ ఒకటి తీసుకుంటాను. అన్ని ఫేస్లు ఈక్వలే. సో ఈ ఫేస్ని నేను తీసుకుంటాను. ఇందులో మాలిక్యూల్స్ ఉన్నాయి, సెవరల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అందులో ఒక మాలిక్యూల్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత n మాలిక్యూల్స్ గురించి చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద మాలిక్యూల్, ఇట్స్ మాస్ ఈజ్ m అనుకుందాం. ఇట్స్ మాస్ m అండ్ ఇట్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ u అనుకుందాం. ఇక్కడ ఈ క్యూబ్లో దీన్ని x యాక్సిస్ అనుకుందాం, ఈ డైరెక్షన్ని y అండ్ ఈ డైరెక్షన్ని z యాక్సిస్ అనుకుందాం. ఇందులో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ in all directions they move with high velocities. So they can move in x-axis direction and y-axis direction, z-axis direction. అయితే ఈ మాలిక్యూల్ x-axis డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు దాని వెలాసిటీని ux అనుకుందాం. y-axis డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు uy అనుకుందాం. z-axis డైరెక్షన్లో ట్రావెల్ చేసేటప్పుడు UZ అనుకుందాం. అంటే జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో అది ట్రావెల్ చేస్తుంది అని అర్థం. ఓకే, ఫస్ట్ మాలిక్యూల్కి అయితే UX1, UZ1, UY1 అనొచ్చు. సెకండ్ మాలిక్యూల్కి UX2, UZ2 లైక్ దట్ ఇట్లా. సో ఇవి 3 డైరెక్షన్స్లో వెలాసిటీస్. అంటే దీని వెలాసిటీ U అనుకుంటే మనం x యాక్సిస్ డైరెక్షన్లో UX, y యాక్సిస్ డైరెక్షన్లో UY, z యాక్సిస్ డైరెక్షన్లో UZ అనుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు మాలిక్యూల్ ఈ ఫేస్ మీదకి ఇట్లా వెళ్ళి ఇక్కడ స్ట్రైక్ అవుతుంది అనుకుందాం. సో అక్కడ కొలైడ్ అవుతుంది. డ్యూ టు ద కొలిజన్ ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుంది. ఈ ప్రెషర్ ఎగ్జర్ట్ అవ్వడానికి ఇది ఇక్కడికి వెళ్ళి కొలైడ్ అవుతుంది అనుకో. ఇది ఐడియల్ గ్యాస్కి సంబంధించింది ఈక్వేషన్. సో ఇందులో ఐడియల్ గ్యాస్ అనే ఉందనే అనుకుంటాం మనం, రైట్. ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు UX కదా, ఈ డైరెక్షన్లో UZ, ఈ డైరెక్షన్లో UY అనుకున్నాం. ఈ 3 డైరెక్షన్స్లో ఇది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. 3 డైరెక్షన్స్లో వెలాసిటీ ఈక్వల్. అంటే మనకి U ఈజ్ ఈక్వల్స్ టు UX ప్లస్ UY ప్లస్ UZ. సార్ డైరెక్షన్ నెగిటివ్ అయితే సరే, U² ఈజ్ ఈక్వల్ టు UX² ప్లస్ UY² ప్లస్ UZ². ఇక్కడ UX ఈజ్ ఈక్వల్స్ టు UY ఈజ్ ఈక్వల్స్ టు UZ. వెలాసిటీస్ ఈక్వల్. అంటే U² ఈజ్ ఈక్వల్స్ టు 3U² అవుతుంది, 3UX² అవుతుంది. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ y ఈజ్ ఈక్వల్ z కదా, అన్ని డైరెక్షన్స్లో వెలాసిటీ ఈక్వల్ కాబట్టి సో U² ఈజ్ ఈక్వల్ 3UX² అవుతుంది. లేదు అంటే ఇది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి U ఈజ్ ఈక్వల్స్ టు UXi బార్ ప్లస్ UYj బార్ ప్లస్ UZk బార్ వేసుకోండి. UX ఈజ్ ఈక్వల్ టు UY ఈజ్ ఈక్వల్ టు UZ అయినప్పుడు సో మీరు మొత్తాన్ని UX ఈజ్ ఈక్వల్ టు UY ప్లస్ UZ అయినప్పుడు ఏమవుతుంది, 3U అవుతుంది.
సో స్క్వేర్స్ చేస్తే 3ux². అంటే అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్ కాబట్టి ఒక డైరెక్షన్లో మనం దాన్ని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది తర్వాత చూద్దాం. అంటే ఇది ఒక పార్ట్, దీన్ని కూడా మనం యూజ్ చేస్తాం, అందుకే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లాగా చెప్తున్నాను. రైట్, ఇప్పుడు ఈ డైరెక్షన్లో u అనే వెలాసిటీతోని m అనే మాస్ ఉన్న మాలిక్యూల్ ట్రావెల్ చేస్తుంది. దెన్ ఇన్ దిస్ డైరెక్షన్ ద మూమెంటమ్ విల్ బీ, momentum of the molecule will be one molecule m into ux. అంటే x యాక్సిస్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి దీని వెలాసిటీ ux అనుకుంటే దాని మూమెంటం mux అవుతుంది. ఇక్కడికి వెళ్ళి కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇది రివర్స్ వస్తుంది, అప్పుడు దీని వెలాసిటీని మనం -ux అనుకోవాలి, ఎందుకంటే వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. నువ్వు వన్ డైరెక్షన్లో పాజిటివ్ అనుకుంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ అనుకోవాలి. సో దిస్ ఈజ్ టువర్డ్స్ వాల్. ఇప్పుడు రివర్స్లో తీసుకుంటే అప్పుడు మూమెంటం ఏమవుతుంది, మూమెంటం ఆఫ్టర్ కొలిజన్. దిస్ ఈజ్ బిఫోర్ కొలిజన్, ఇది ఆఫ్టర్ కొలిజన్, -mux అవుతుంది. అంటే m ఇంటూ -ux. సార్ మరి వెలాసిటీ ఏం మారదా సార్? నో. వై? బికాస్ ఇన్ దిస్ వీఆర్ టేకెన్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ అంటే యాజ్ పర్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మెయిన్ పోస్టులేట్ చదివాం కదా, దే ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ద కలిజన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మూమెంటమ్. రైట్, ఇది ఫైనల్ మూమెంటం, ఇది ఇనిషియల్ మూమెంటం అనుకుందాం. లేదు, ఇది బిఫోర్ కొలిజన్ మూమెంటం, ఆఫ్టర్ కొలిజన్ మూమెంటం. ఇప్పుడు చేంజ్ ఇన్ మూమెంటం డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఇనిషియల్ మైనస్ ఫైనల్, ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైన్ మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటున్నాను. డిఫరెన్స్, చేంజ్ ఇన్ మూమెంటం అంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో అప్పుడు mux మైనస్ -mux తీసుకోండి, అప్పుడు 2mux అవుతుంది, 2mux అవుతుంది. ఓకే, ఇది చేంజ్ ఇన్ మూమెంటం కిందకి వస్తుంది, చేంజ్ ఇన్ మూమెంటం. రైట్, ఇప్పుడు అసలు ఈ వాల్ మీద ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక వాల్, ఇట్లా ఫేసెస్, ఇది ఒక ఫేస్, 6 ఫేసెస్ ఉంటాయి దీనికి. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ మీద వచ్చి మాలిక్యూల్ ఇక్కడ కొలైడ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఫేస్ మీద కొలైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి రావాలి. మ్యాక్సిమం డిస్టెన్స్ ఇట్ కెన్ ట్రావెల్ దిస్ మచ్. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ లెంత్ L అనుకుందాం, ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్కున్న లెంత్ L అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఒక కొలిజన్ జరిగిన తర్వాత మాలిక్యూల్ కరెక్ట్గా బ్యాక్ వస్తే అది ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే ఒక కొలిజన్ నుంచి ఇంకొక కొలిజన్కి, 2 కొలిజన్స్ మధ్యలో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 2 అంటే ఇక్కడ కాదు, ఈ వాల్ మీదనే, ఈ వాల్ మీద ఈ m మాలిక్యూల్ ఉంది కదా, ఇది ఒకసారి కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొలిజన్ జరగాలంటే ఎంత టైం పడుతుంది దానికి? టైం టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్. ఒక్కొక్క కొలిజన్కి టైం తీసుకుంటాం. అదేంటి సార్, ఒకటి అయ్యి మళ్ళీ రెండోది వస్తే కదా అంటే, సో 1 అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది స్టార్ట్ అయ్యే వరకు ఉన్న డిస్టెన్స్ తీసుకుంటాం, అంటే ఈచ్ కొలిజన్ అనొచ్చు. లేదంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. అంటే 2 వరుస కొలిజన్స్ 2 సార్లు ఇట్లా కొలైడ్ అయ్యే టైంలో అది ఎంత దూరం ట్రావెల్ చేసింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే టైం టేకెన్, ఓకే, టైం టేకెన్ ఫర్ 2 సక్సెసివ్ కొలిజన్స్, 2 సక్సెసివ్ కొలిజన్స్ అనొచ్చు. ఆన్ ఏ వాల్, ఆర్ టైం టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్ అని కూడా అనొచ్చు. టైం టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్, టైం టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్ అంటే ఎంత టైం తీసుకుంటుంది ఒక కొలిజన్ జరగడానికి? అంటే మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం కదా. టైం రావాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మాలిక్యూల్? ఎల్ అయ్యి మళ్ళీ ఎల్ రావాలి. ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఒక ఎల్, మళ్ళీ వెళ్ళడానికి ఒక ఎల్. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత వచ్చిందంటే 2L. ఎందుకంటే ఇక్కడ మాలిక్యూల్ ఇక్కడ రావాలంటే ఎల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి 2L.
సో 2L బై వెలాసిటీ ఎంత దీనిది ux. సో 2L బై ux అవుతుంది. ఇది టైం టేకెన్ ఫర్ వన్ కలిజన్. ఒక్క కలిజన్ జరగడానికి కావాల్సిన టైం ఎంత అంటే 2L బై ux. ఇప్పుడు దీని నుంచి నెంబర్ ఆఫ్ కలిజన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కలిజన్స్ టేకెన్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని కలిజన్స్ జరుగుతాయి, దాన్నే కలిజన్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో నెంబర్ ఆఫ్ కలిజన్స్ కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కలిజన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కలిజన్స్ ఇన్ 1 సెకండ్స్ ఇన్ యూనిట్ టైం ఆర్ 1 సెకండ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక కొలిజన్కి ఎంత టైం పట్టింది, t సెకండ్స్. ఓకే, ఒక కొలిజన్కి t సెకండ్స్ పట్టింది. ఒక సెకండ్లో ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి, 2L బై ux కొలిజన్స్, 2L బై ux టైం పడుతుంది వన్ కొలిజన్కి. వన్ కొలిజన్ జరగడానికి ఎంత టైం పట్టింది, 2L బై ux. ఓకే, 2L బై ux సెకండ్ పట్టింది. మరి 1 సెకండ్లో ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి, 1 × 1 బై 2L బై ux. 1 × 1 బై 2L బై ux అంటే 1 × 1 బై 2L బై ux. ux పైకి వస్తుంది న్యూమినేటర్లోకి. దెన్ సో నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్ అంటే ఏమొస్తుంది, ux బై 2L. సో ఇఫ్ యూ వాంట్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ దెన్ యూ కెన్ యూజ్ దిస్ ux బై 2L. ఇఫ్ యూ వాంట్ టైమ్ టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్ దెన్ 2L బై ux. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో చేంజ్ ఇన్ మూమెంటం వచ్చింది మనకి, టైమ్ టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్ వచ్చింది. ఓకే, టైమ్ టేకెన్ ఫర్ ఈచ్ కొలిజన్ వచ్చింది. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో పవర్ ఆఫ్ అయింది. ఐ థింక్ నో ప్రాబ్లం, కనిపిస్తుంది అనుకుంటున్నా. యా, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫోర్స్ ఎంత ఫోర్స్తో దీన్ని బాంబార్డ్ అవుతుంది, ఎంత ఫోర్స్తో కొలైడ్ అవుతుందో చూద్దాం. సో ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ వాల్, పర్టికులర్ వాల్. ఒక సైడే తీసుకుంటాను నేను, మొత్తం తీసుకోవట్లే. అన్ని మాలిక్యూల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఆల్ ద మాలిక్యూల్స్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఆల్ డైరెక్షన్స్, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వన్ మాలిక్యూల్. వన్ మాలిక్యూల్కి వన్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేసి దాన్ని అన్ని మాలిక్యూల్స్కి అన్ని డైరెక్షన్స్లో అప్లై చేద్దాం లాస్ట్లో. ఫోర్స్ అంటే మనకి చేంజ్ ఇన్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైం, అది వేసుకుంటే వచ్చేస్తుంది. చేంజ్ ఇన్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైం. సో చేంజ్ ఇన్ మూమెంటం ఎంత వచ్చింది మనకి, 2mux బై చేంజ్ ఇన్ టైం ఎంత వచ్చింది, 2L బై ux. So this ux comes up, f is equals to 2 gets cancelled, m ux square by L వస్తుంది. ఇది ఫోర్స్ వస్తుంది, m ux square by L వస్తుంది. రైట్, ఇప్పుడు ఇది ఓన్లీ ux డైరెక్షన్లో మాత్రమే ux స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు అట్లనే మనకి 2m uy డైరెక్షన్లో తీసుకుంటే అగైన్ యూ విల్ గెట్ ఫోర్స్ ఆన్ దిస్ వాల్ m uy స్క్వేర్ బై L వస్తుంది. అట్లనే z డైరెక్షన్లో m uz స్క్వేర్ బై L వస్తుంది కదా. సో అంటే ఇప్పుడు ux స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు uy స్క్వేర్ అనుకోవాలి, uz స్క్వేర్ అనుకోవాలి. ఇక్కడ నేను అదే చెప్పింది, ఇక్కడ మీకు ఆ మొత్తం కలిపి మనం u స్క్వేర్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ux ఈజ్ ఈక్వల్ టు uy ఈజ్ ఈక్వల్ టు uz అంటే 3ux స్క్వేర్ అనుకుంటాం. u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3ux స్క్వేర్ అనుకుంటాం. అప్పుడు ux స్క్వేర్ ప్లేస్లో ఏమవుతుంది, 1/3 u స్క్వేర్ పెట్టవచ్చు. ux స్క్వేర్ ప్లేస్లో 1/3 u స్క్వేర్ పెట్టవచ్చు. అంటే ఈ ux స్క్వేర్ ప్లేస్లో ఏం పెట్టవచ్చు, ఇప్పుడు మనం 1/3 u స్క్వేర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది u అనేది ఇన్ ఆల్ డైరెక్షన్స్ మాలిక్యులర్ వెలాసిటీ, ux అనేది ఓన్లీ x యాక్సిస్ డైరెక్షన్లోనే మాలిక్యులర్ వెలాసిటీ. కాబట్టి ఇప్పుడు చూడండి, సో ఇది నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ అప్పుడు f ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అంటే m ఇంటూ 1/3 u స్క్వేర్ బై L. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, 1/3 m u స్క్వేర్ బై L. ఇక్కడ u అనేది వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్
ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక డైరెక్షన్లో కాదు, అన్ని డైరెక్షన్లో ఉన్నది తీసుకుంటున్నాం. రైట్, ఓకే, క్లియర్ కదా ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఒక మాలిక్యూల్ది ఇది. ఫర్ n మాలిక్యూల్స్, సో యూ కెన్ రైట్ 1/3 mu1/2/L, ఫస్ట్ మాలిక్యూల్ ఇది. 1/3 mu2/2/L ప్లస్ సో ఆన్ 1/3 mun2/L. n మాలిక్యూల్స్ ఉంటే అన్నిటికీ మనం తీసుకోవచ్చు. 1/3 mu1/2/L అది ఫస్ట్ మాలిక్యూల్కి. సెకండ్ మాలిక్యూల్ 1/3 mu2/2/L. థర్డ్ మాలిక్యూల్కి 1/3 mu3/2/L. సో ఇప్పుడు ఇవన్నీ కలిసి బాంబార్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్నిటినీ కలుపుతాం మనం. ఫోర్స్ అన్నిటినీ కలుపుతాం. అప్పుడు ఈ 1/3 m/Lని కామన్ తీయండి. 1/3 m/L ఇంటూ u1² ప్లస్ u2² ప్లస్ u3² ప్లస్ సో ఆన్ un². ఓకే, ఇది వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని nతో డివైడ్ చేసి nతో మల్టిప్లై చేద్దాం. n/nతో మల్టిప్లై చేద్దాం. అంటే 1/3 m/L u1² ప్లస్ u2² ప్లస్ సో ఆన్ un² బై n ఇంటూ n క్యాన్సిల్ అయితే సేమ్ వస్తుంది కదా. ఎందుకు చేస్తున్నానంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అనేది చూద్దాం మనం. మనకి ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే ఏంటి? ఆర్ఎంఎస్ వెలాసిటీ. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఓకే, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఈ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ యుఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ u1² ప్లస్ u2² ప్లస్ సో ఆన్ బై n కదా. యుఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ u1² ప్లస్ u2² ప్లస్ u3² సో ఆన్ un² బై n. అప్పుడు u² ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? స్క్వేర్ రూట్ తీసేస్తాం, u1² ప్లస్ u2² సో ఆన్ బై n వస్తుంది. అంటే దీని ప్లేస్లో ఏం పెట్టవచ్చు మనం? యుఆర్ఎంఎస్ స్క్వేర్ పెట్టవచ్చు. యుఆర్ఎంఎస్ స్క్వేర్ పెట్టవచ్చు. అంటే ఇక్కడ నేను 1/3 m/L ఇంటూ యుఆర్ఎంఎస్ స్క్వేర్, ఇక్కడ ఇప్పుడు ఇది ఆర్ఎంఎస్ వెలాసిటీ, ఇది ఇంటూ n వచ్చింది. ఓకే, ఇదేంటిది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mn యుఆర్ఎంఎస్ 1/3 mn యుఆర్ఎంఎస్ బై L వచ్చింది. రైట్, నెక్స్ట్ ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది దాన్ని ప్రెషర్ అంటాం. సో ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అంటే మనకు వచ్చింది, యూనిట్ ఏరియా అంటే ఏరియా ఎట్లా వస్తుంది? ఇది L లెంత్ ఉంది. సో L ఇంటూ L వేస్తే వచ్చేస్తుంది కదా, L ఇంటూ L L². ఏరియా ఈజ్ L². సో P ఈజ్ ఈక్వల్స్ టు 1/3 mn యుఆర్ఎంఎస్ స్క్వేర్ బై L బై L² అంటే ఇక్కడికే వస్తుంది. సో L³ అవుతుంది. P ఈజ్ ఈక్వల్స్ టు 1/3 mn యుఆర్ఎంఎస్ స్క్వేర్ బై L³. L³ అంటే వాల్యూమ్ కదా, V అవుతుంది. అంటే P ఈజ్ ఈక్వల్స్ టు 1/3 mn యుఆర్ఎంఎస్ స్క్వేర్ బై V. V తీసుకొస్తే ఏమవుద్ది? V తీసుకొచ్చేయండి. PV ఈజ్ ఈక్వల్స్ టు 1/3 mn యుఆర్ఎంఎస్ స్క్వేర్ అవుతుంది. సార్ ఇందాక మీరు కొలిజన్ చెప్పారు కదా సార్, పర్ కొలిజన్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ అని, దాంతో కూడా చేయొచ్చు. ఎస్, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ తీసుకుంటాం పర్ వాల్. తర్వాత 6 వాల్స్ మీద ఎంత వస్తుందో తీసుకుని అట్లా కూడా చేయొచ్చు. బట్ ఇట్ ఈజ్ ఈజీ మెథడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద డెరివేషన్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం గ్యాస్ లాస్ అన్నిటిని డెరైవ్ చేయొచ్చు, కైనెటిక్ ఎనర్జీని కూడా డెరైవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో how can we derive gas loss from kinetic gas equation and kinetic energy how can we derive అనేది
చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.